నమస్తే. 'బాలయ్య అఖండ 2' క్యాప్షన్ 'తాండవం'. నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చే 'తాండవం' ఏదైతే ఉందో నిజంగా శివుని నృత్యాన్ని తాండవం అంటారు. అంటే డాన్స్‌కి అంతకు మించి అనమాట. సో, ఇటువంటి 'తాండవం' అనే కాన్సెప్టు బోయపాటి బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకునే రాసారా? లేదా బాలయ్య గారు యాక్ట్ చేశాక ఆ థాట్స్ వస్తాయా అనేది ఇప్పటికీ అర్థం కాని వ్యవహారం. ఎందుకంటే బోయపాటి, బాలయ్య 'బీబీ' కాంబినేషన్‌లో వస్తున్న 4గో సినిమా ఇది. మొదటిది 'సింహ' బ్లాక్ బస్టర్, 'లెజెండ్' సూపర్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు 'అఖండ' బాక్సులు బద్దలైపోయాయి. సో 'అఖండ 2' అదే కాంబోలో వస్తుంది. అయితే ఈసారి సంయుక్త మీనన్ నటిస్తున్నారు ప్రధాన పాత్రలో హీరోయిన్‌గా. అలాగే 'అఖండ 1'లో ప్రగ్యా జైస్వాల్, 'అఖండ 2'కి వచ్చేసరికి సంయుక్త మీనన్ కీ రోల్‌లో ఉన్నారు. ఇక్కడ 'అఖండ 1'కి 'అఖండ 2'కి కొనసాగింపుగానే సినిమా అంతా ఉంటుంది. పైపెచ్చు బాలయ్య గ్లింప్సు, ఆ స్టోరీ లైను అవన్నీ చూస్తే అసలు భయానకంగా అనిపిస్తుంది. అంటే అద్భుతం. ఆయన గెటప్, అఘోర గెటప్ కూడా. సో ఈ ఈవెంటు ఈరోజు మనం మాట్లాడుకునే కాన్సెప్టు ఉత్తరప్రదేశ్‌లో లాంచ్ చేశారు. అక్కడ కూడా ఆ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీర్వాదంతో పాటు అఖండలో బాలయ్య యూజ్ చేసిన త్రిశూలం కూడా ఆయన ద్వారా లాంచ్ చేయించారు. సో ఒక యోగి, అతను ఒక యోగిగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీర్వాదం తీసుకోవడం. పైపెచ్చు మన 'అఖండ 2'లో ఒక డైలాగ్ ఉంటుంది, సనాతన హైందవ ధర్మం అని. సో సనాతన హైందవ ధర్మంకి ఈ బీటలు వారకుండా కాపాడుతున్న కొంతమంది యోగుల్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒకరని మనం చాలా సందర్భాల్లో ట్రోల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసాం. అయితే బాలయ్య గారు రేంజ్ ఆ స్థాయికి ఎప్పుడో వెళ్ళింది. కాకపోతే పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి కేవలం తెలుగు సినిమాలే చేస్తాను, రీమేక్ సినిమాలు కూడా చెయ్యను అన్న దీక్షగా కూర్చున్న బాలయ్య గారు ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉండుంటే ఈపాటికి ఎప్పుడో ఆ పాన్ ఇండియా కాన్సెప్టు, పాన్ ఇండియా స్టార్ ఎప్పుడూ అయి ఉండేది. కాకపోతే చాలా సందర్భాల్లో ఆయన రీమేక్ సినిమాలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం రీమేక్ సినిమాలు యాక్సెప్ట్ చేసింది 'లక్ష్మీ నరసింహ' సినిమాతోనే. సో మేబీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్‌లో కూడా అనుకుంటా. ఆ తర్వాత మెల్లమెల్లగా తెలుగు సినిమాల స్థాయి పెరగడం, ఇండియన్ సినిమాగా రూపాంతరం చెందడం, ఇవన్నీ కూడా తెలుగు సినిమాకి ఒక్కొక్కటిగా ప్లస్ అయ్యాయి. దీన్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఒక విధంగా 'బాహుబలితో' ఒక్కసారిగా తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటేసింది. అంతకుముందు మహానుభావులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ పాన్ ఇండియా కాన్సెప్టు, గ్లోబల్ కాన్సెప్ట్ అనేది ఒక విధంగా 'బాహుబలి' తర్వాతే వరల్డ్ వైడ్ అయిందని చెప్పాలి. మొత్తం మీద జక్కన్న గారి కాన్సెప్ట్తో వరల్డ్ వైడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి సినిమా కూడా ఎస్పెషల్లీ తెలుగులో ఖచ్చితంగా తెలుగు, తమిళ్తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్తో పాటు మలయాళం, కన్నడం కొన్ని రిలీజ్ చేస్తున్నారు, కొన్నిటికి రిలీజ్ చేయట్లేదు. బట్ బాలయ్య గారి సినిమాలు కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అలాగే హిందీ కూడా భారతదేశం మొత్తం మీద రిలీజ్ చేసే కాన్సెప్ట్ ఉంది. అంతకుముందు 'పుష్ప 2'తో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ ప్రేక్షకుల్ని 'పుష్ప 2' బాగా అలరించాడనే చెప్పాలి. 'పుష్ప' నార్త్‌లో ఏ రేంజ్లో ఆడిందంటే 'పుష్ప 1', 2కి అది ప్లస్ పాయింట్ అయింది. సో ఇప్పుడు బాలయ్య 'అఖండ' కూడా నార్త్‌లో భయానకంగా, బీభత్సంగా ఆడబోతుందనేది దెర్ ఇస్ నో డౌట్ అనమాట. సో ఇక్కడ 'అఖండ 2'కి వచ్చేసరికి తమన్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అఘోర అనేవాడు పార్ట్ 1లో తన సోదరుడి తాలూకా బిడ్డ మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నేను వస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి దానికి కొనసాగింపుగానే ఇక్కడ 'అఖండ 2' ఉంటుందనే దాంట్లో మనకి చూచాయిగా ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ బాలయ్య గారికి అటువంటి సీన్స్ పెట్టాలి అనే కాన్సెప్ట్లో మేబీ బోయపాటి గారు ముందే రాసుకుంటారా, లేదా రాసుకున్నాక థాట్లోకి బాలయ్య వస్తారా, లేదా బాలయ్య గారు కాల్ షీట్స్ ఒప్పుకున్నాక బోయపాటి గారి థాట్స్ 1, 2 అప్పటికప్పుడు అనుకోని షూట్ చేస్తారా అనేది నిజంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్ చూస్తే మనకి మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఎందుకంటే ఫైట్స్ చాలామంది ఫైట్ మాస్టర్లు పెద్ద పెద్ద హీరోలకి కంపోజ్ చేస్తున్నారు. కాకపోతే బాలయ్య సినిమా అనేసరికి డిఫరెంట్గా కంపోజ్ చేస్తారు. దానికి బోయపాటి గారి డైరెక్షన్ కూడా యాడ్ అయితే మరి కాస్త ఎక్కువగా ఉంటుంది, అంటే ఎగ్జాగరేట్ స్టేట్కి వెళ్తుంది. సో ఇక్కడ ట్రైలర్లో కూడా మనం చూడొచ్చు, ఒక మిషన్ గన్ను కూడా త్రిశూలంతో పేల్చడము,
అంటే భారతదేశానికి, ఈ భరతమాతకి, సనాతన ధర్మానికి ఎవరెవరైతే ఈ పునాదులు కదిలించాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తారో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా సిద్ధాశ్రమ యోగుల్లో ఎవరో ఒకరు కానీ, ఒక సన్యాసి జీవితంలో ఉన్నవాళ్ళు కానీ, ఇట్లాంటి అఘోరాలు కానీ ఎవరో ఒకరు భారతదేశంలో, లేదంటే వాళ్ళు ఆత్మరూపంలో అయినా ఏదో మనుషుల్లో ప్రవేశించి కానీ, లేదా వాళ్ళే స్వయంగా వచ్చి ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేలా చేస్తారనేది మనకున్న ఒక విశ్వాసం. సో ఆ విశ్వాసం తగ్గట్టుగానే ఇక్కడ స్టోరీ లైన్ రాసుకున్నారు బోయపాటి. దాని గురించే ఇప్పుడు అఖండ ఆల్రెడీ ముంబైలో ఈవెంట్ జరిగినప్పుడు కూడా ఈవెంట్ కూడా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి కాన్సెప్ట్లు ఉండవు. జనరల్గా ఎంతసేపు లవ్ స్టోరీలు, లేదంటే చిన్న చిన్న క్రైమ్, ఫిక్షన్, అలాంటి ఫిక్షన్ అంతగా తీయరు వాళ్ళు. మైథాలజీవి, ఫిక్షన్వి చాలా అరుదుగా తీస్తారు. బట్ ఈ డ్యూయెట్లు, లవ్ స్టోరీలు, చిన్న చిన్న ఒక పార్టీ పెట్టి ఒక పార్టీ సాంగ్ అని కానీ, ఒక డ్యూయెట్ సాంగ్ అని రిచ్గా తీయడం వరకే కానీ, ఇట్లాంటి సున్నిత భావాలు, సనాతన ధర్మం కానీ, కార్తికేయ లాంటి కాన్సెప్ట్లు కానీ, పుష్ప లాంటి డిఫరెంట్ ఒక స్మగ్లింగ్ కానీ, ఒక హీరో డీగ్లామరైజ్గా చూపించడం అనేది చాలా అరుదు బాలీవుడ్లో. సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అన్ని కూడా నిజంగా సౌత్ వాళ్ళు పరిచయం చేశారు. ఎస్పెషలీ తెలుగు వాళ్ళు సత్తా చాటారనే చెప్పాలి. పుష్ప, RRR, బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్లు అయిన తర్వాత అఖండ కూడా యుఎస్లో ఏ స్థాయిలో ఆడిందంటే, సినిమా జనరల్గా సౌండ్కి బాక్స్ బద్దలైపోయింది అనుకుంటాం. అది ఈసారి యుఎస్లో నిజంగా థియేటర్లో బాక్సులు బద్దలైపోయాయంట. అంటే తమన్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంటుంది. మొన్న అఖండ 2 కూడా ఆయన అదే చెప్పాడు, మళ్ళీ ఈసారి మీరు చాలా కాస్ట్లీ బాక్సులు రెడీ చేసుకోండి, లేదంటే మీకు కష్టం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద బాలయ్య గారు అఖండకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీర్వాదం తీసుకోవడం, పైపెచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం, అక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం, వీళ్ళకి ర్యాపో దగ్గర వెళ్ళడం అక్కడ. అంటే మ్యాక్సిమం నార్త్లో ఉండే కల్చర్ ఎట్లా ఉంటుందంటే, సినిమా రిలీజ్ అయిన థియేటర్లో రిలీజ్ అయిన రోజే మ్యాక్సిమం శాటిలైట్ రైట్స్ కూడా ఇచ్చేస్తారు, మహా అయితే 1 వీక్ అంతే. బట్ ఇప్పుడు అక్కడ కూడా కాన్సెప్ట్ మారుతోంది మెల్లమెల్లగా. మన వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లు, సినిమాలు థియేటర్లకు రప్పించడాలు, పైపెచ్చు ఆ కలెక్షన్. అంటే సినిమా అనేది మోర్ దాన్ అస్, మనిషి సాధారణ కన్నా బిగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసేలాగా, ఓహో సినిమాలో సాధ్యమే, ఇది కొడితే సినిమా అక్కడ పడతాడు, ఇది కొడితే ఇలా జరుగుతుంది అనేది సినిమాలో చూపించారు. కాసేపు ఆ 2.5 గంటల సేపు నీ ప్రపంచాన్ని, నీ ఫ్యామిలీని మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేసేలాగా ఉండే కాన్సెప్ట్ మన సౌత్లో ఉంటుంది. అది తెలుగుతో మరొకసారిగా ప్రపంచ ప్రఖ్యాతమైంది. దట్టు బాలయ్య గారిది ఈసారి పాన్ ఇండియాలో భారీగా రిలీజ్ అవబోతుంది. అఖండ 2 రేపు డిసెంబర్ 5న తాండవమే అనే చెప్పాలి.